షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. కానీ ఆఫ్రికా అంటే నాకు లేకపోతే మన దగ్గర చూసింది ఎలా అంటే ఒక పూర్ కంట్రీ ఆఫ్రికా. చాలా మనకంటే వెనుకబడిపోయి ఉంటారు బాగా. ఇలానే గమనించుంటాం. ఎక్కడైనా వీడియోస్లో కనిపించినా కూడా ఆ ప్లేసెస్ వరకే చూపించి అలానే పోర్ట్రే చేసి ఉంటారు. ఇజ్ ఇట్ ట్రూ? అంత వెనుకబడిపోయిన ప్లేస్ అనుకోవచ్చా మనం? నేను అంత నాలెడ్జ్ ఫెలోని కాదులే, కానీ అన్ని కంట్రీస్ నాకు తెలీదు. ఆఫ్రికా అన్ని కంట్రీస్ నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. నాకు తెలిసి ఉగాండా, కెన్యా మాత్రం నేను చూశాను కాబట్టి అంత పూర్ కంట్రీ కావు అవి. నేను కాంట్రవర్సీ చేయాలని చెప్పట్లేదు, జస్ట్ చాలా మంది వ్లాగర్స్ వచ్చినప్పుడు నేను 1-2 వ్లాగర్స్ కూడా చెప్పాను. వాళ్ళు వచ్చి చేసినప్పుడు నాకు మీట్ అయిన వాళ్ళని, ఒకళ్ళైతే మా ఇంటికి కూడా వచ్చారు, రామ్ ది ట్రావెలర్ అనమాట. తను మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే, ఆయన వచ్చినప్పుడు ఏదో బ్లాగ్ చేశారనమాట. నేను దాంట్లో చూసి వాటర్ కూడా ఉండదు, వాటర్ కూడా ఇక్కడ కొనుక్కోవాలి అని అన్నప్పుడు, ఇక్కడ మురికి వాటర్ ఉంటాయి అని చెప్పి అన్నప్పుడు నేను ఆయనకి మెసేజ్ చేశాను. ఓకే, అదొక్కటే చూపించి ఉంది, ఎక్కడా లేదు. పూర్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుందని నా ఒపీనియన్. అదొక్కటే చూపిస్తే ఆ కంట్రీకి మిగతా వెనక సైడ్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కూడా చూపించండి అని చెప్తా. అది చూపించొద్దని చెప్పట్లేదు. ఇది కూడా కొంచెం ఇలాగ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదు ఇండియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చూపిస్తున్నారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే పూర్ చూపిస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అటు వెళ్తున్నారేమో నా ఒపీనియన్. ఓకే, నేను అది అనట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే అది. నిజంగానే వాటర్ దొరకవా? అలా ఏం లేదండి, చక్కగా వాటర్ ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తే మాత్రం అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వెజిటేబుల్ దొరికిద్ది, ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరికిద్ది. మనకి ఇండియాలో ఏమేమి ఉంటాయి, 1-2 దొరకవు. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ దట్, గోంగూర, దోసకాయ, ఈ 2 వెజిటేబుల్స్ ఉండవు. అందుకని ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం గోంగూరని. అలాగా దోసకాయ ఇంకెలా వెళ్ళిన 1 వీక్ ఏదో ఆశపడతాం, కానీ తర్వాత ఇంకొండదు, పాడైపోయింది అంతే. అంతకు మించి ఏముండదు. మేము పచ్చళ్ళు అక్కడే పట్టుకుంటాం, వడియాలు అక్కడే పెట్టుకుంటాం అన్నీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కామన్ లేడీస్ గురించి చెప్తున్నాను అనమాట. చాలామంది ఈ మధ్య కాలంలో కెన్యాకి జాబ్స్ వచ్చిన వాళ్ళు నన్ను, నా వీడియోస్ చూసి వాళ్ళు చెప్తున్నారనమాట, లేదండి మేము కెన్యా కొడితే మీ వీడియోస్ వచ్చినాయి బాగున్నాయి అని చెప్తే, ఓకే అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా హెల్ప్ అవుతుందిలే అని చెప్పి చేయటమే తప్పితే అలా బాగానే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. వెనకబడిపోయిన ప్లేస్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. అన్నీ దొరుకుతున్నప్పుడు వెనక పడిపోయిన ప్లేస్ కాదు కదా. ఓకే, మాఫియా కూడా ఉన్నట్టు ఎక్కడ వీడియోస్లో చూసాం మేము. క్రైమ్ లేని దేశం ఏదైనా ఉందా? మరీ అంత క్రైమ్, మాఫియా అని డైరెక్ట్గా చెప్పుకోగలిగినంత క్రైమ్ మన దగ్గర లేదేమో. మాఫియా అని నేను చెప్తున్నానా? నేను చెప్పట్లేదు, బయట నుంచి బ్లాగర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి టప్పని చెప్పినా ఏం కాదు వాళ్ళకి, మేము చెప్పం కదా. కాకపోతే జాగ్రత్తగా ఉంటాం తప్పలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా పడితే అలా ఉంటాను. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, నాకు అసలు భయం అనిపించదు. మేము ఇక్కడికి వచ్చాం అనుకోండి, నాకు భయం అనిపించదు, బ్యాగ్ వేసుకొని కూడా వెళ్ళిపోతాను. నాకు ఎందుకు, ఇది నా ఇల్లు, నా ప్లేసు. ఇక్కడ కూడా 1-2 జరుగుతుంటాయి, కానీ మనకేమనిపిస్తుంది, మన పేరెంట్స్ ఉన్నారు, మనకు తెలిసిన అదొక కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బయట కంట్రీ ఇదని కాదు, ఏ కంట్రీకైనా వెళ్ళండి, యూకే, యుఎస్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఎంత మనది, మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మనది కాదు, జస్ట్ అక్కడ తింటున్నాం కాబట్టి ఉంటున్నాం కాబట్టి ఓకే అని అనిపిస్తుంది. దానికి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, తప్పులేదు. మనకి ఏదైనా జరిగింది అనుకోండి, గబుక్కున మనం పిలిస్తే మన పేరెంట్స్ రారు, ఎవరైనా సరే రాలేరు. ఇక్కడ నుంచి వాళ్ళు సఫర్ అవుతుంటారు. మనకి ఏదైనా జరిగినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా రాబరీ అలా చేసినప్పుడు రిస్క్ ఎందుకని మేమైతే ఎవరైనా వచ్చి నుంచుంటే హ్యాండ్స్ అప్ అంటాం. ఓకే, హ్యాండ్స్ అప్ అంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు, నా దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళండి అని. ఇంకొకటి, లేట్ నైట్స్ ఉన్నాం. ఓకే, 8-9 వరకు పర్లేదు, 9 దాటితే రిస్క్ ఏమి ఉండదండి. మనకి అనిపిస్తుంది కొంచెం ఎందుకులే, మన కంట్రీ కాదు కదా. ఎక్కువ మనకి ఇక్కడ తిరిగినట్టు బయట జనాలు అలా తిరగరు 9 దాటితే. కొంచెం ఇది అంటే ఎర్లీ బెడ్ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, మాకు డే 7కి స్టార్ట్ అవుతుంది, ఏ ఆఫీస్ అయినా 7కి స్టార్ట్ అవుతుంది, 5:30కి అంతా ఎండ్ అయిపోద్ది. అక్కడ అందరు అలాగే వర్క్ చేస్తారు.
మాల్స్ మహా అయితే ఒక 8 దాకా ఏమి ఉంటాయండి, 9 దాకా ఉంటాయి అంతే. తర్వాత పబ్బులు ఉండాల్సిందే తప్పితే ఏ షాపులు ఏమీ ఉండవు. 8:30కి క్లోజ్ అన్ని. 8:30కి మొత్తం క్లోజ్. వర్క్ కూడా కల్చర్ 5:30కి 5:30కి అసలు మా ఆఫీస్లో 5 దాటితే నేను మా హస్బెండ్ తప్పితే ఎవరు ఉండరు. నేను కూడా మా హస్బెండ్ కోసం ఏదో తోడు కోసం అని ఉంటాను తప్పితే అసలు ఎవ్వరు ఉంటారు. 5:30 దాటితే క్లోజ్ చేస్తారు. మనకి ఇండియాలో అసలు 24/7 కూడా చేస్తుంటారు. 24/7 ఉంటాయి. ఎప్పుడు కొన్ని మాత్రమే, హాస్పిటల్స్, మెడికల్ ఇలాంటివి. ఓకే. రెస్టారెంట్స్ కూడా బై 11 అలా మూసేస్తారు. 11 అంతా 12 దాకా కూడా ఉండదు, 11కే మూసేస్తారు. 11కి వెళ్తే లాస్ట్ ఆర్డర్ మీదేనండి అని చెప్తారు. 24/7 ఉండదు. ఓకే. ఏదో 1-2 ఉండొచ్చేమో. ఓకే అంతే. అది కూడా ఈ మధ్య కాలంలో, ఒకప్పుడైతే అవి కూడా ఉండదు. దీన్ని బట్టి రిస్క్ అంటే అంతే. మనం ఉంటే అది రిస్క్. 99% నడిచే అవకాశం ఎక్కడ ఉండదండి. మోస్ట్లీ వెహికల్స్ వాడతాము, అందుకని చెప్పి అది కూడా మేబీ ఉండొచ్చు. మళ్ళాగా ఊబర్లు ఉంటాయి, ప్రెజెంట్ అయితే బాగున్నాయి. ఊబర్ అసలు చాలా ఫెసిలిటీ బాగుంది ప్రెజెంట్ ఇప్పుడు. మనము ఒక ఎలా చెప్పాలి అసలు టోటల్గా చెప్పాలంటే మనకి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఉంటారు వాళ్ళు. ఓకే. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. అంతే, ఎక్కువ ఉండదు. ఒక 4-5 సంవత్సరాలు బ్యాక్ ఉంటారు. ఓకే, అంతే. హాస్పిటల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మనకున్న టెక్నాలజీ కానీ హాస్పిటల్ వైజ్ చాలా మెడికల్గా మనకి ఈ మధ్య ప్రతిదీ ఉంటుంది కదా ఇక్కడ. సో అక్కడ ఎలా ఉంటుంది? ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్? మేము వెళ్ళిన కొత్తలో కొంచెం సఫర్ అయ్యామండి హాస్పిటల్ వైజ్గా. అంత ఎఫిషియన్స్ డాక్టర్స్ అయితే లేరు. ప్రెసెంట్ అయితే నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా. ప్రెసెంట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, నాట్ బ్యాడ్. అంటే మరీ వరస్ట్గా అయితే లేదు. మేము వెళ్ళిన కొత్తలో అయితే కొంచెం వెతుక్కోవాల్సి వచ్చేది, గైనిక్ ఎక్కడ ఉన్నారు అంటే మా డెలివరీలు కానీ ఏదైనా ఇండియా వచ్చే మాకు అయినాయి. ఎక్స్పెన్సివ్ అయితే చాలా ఉంటుంది. స్కూలు హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్. మామూలుగా అయితే ఎవరైనా నన్ను చాలామంది అడుగుతారు అక్కడ మేము ఎలాగ తీసుకోవాలి, ఎలాగ అడగాలి శాలరీస్ అని అడుగుతుంటారు. నాకు అంత ఐడియా లేదు. కాకపోతే చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నేను కనుక్కొని, అంటే వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ శాతము మెడికల్, స్కూలు అడుగుతారు, ఎందుకంటే అది 2 ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇంకోటి హౌస్, ఈ 3 ఎక్స్పెన్సివ్. అందుకని అవి అడిగి తర్వాత శాలరీ ఫిక్స్ చేసుకుంటారు. ఎక్స్పెన్సివ్ అంటే ఎలా, ఎంత వరకు ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్గా చెప్పాలంటే మనము కన్సల్టెన్సీకి వెళ్తాం కదా, మనకి కన్సల్టెన్సీ ఒకసారి వెళ్తే 2 సార్లు ఇస్తారు. అవును, అక్కడ మీరు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ పే చేయాల్సిందే. అది కూడా చిన్నగా కాదు. అక్కడ కరెన్సీలో 4,000 అంటే మినిమం ఇక్కడ 2,000. ఓకే. కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ అంతే 2,000. అది నార్మల్ హాస్పిటల్ చెప్తున్నాను. ఇంకా కొంచెం ప్రొఫెషనల్ అలాగా స్పెషలైజేషన్ చేసిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అలా 3,000 అలా ఉంటుంది వాళ్ళ కన్సల్టెన్సీ. హాస్పిటల్స్ 1 టైమే అంతే. ఇప్పుడు వస్తే ఇప్పుడే చూస్తారు, ఇంకొక గంట తర్వాత వస్తే మళ్ళీ మీరు పే చేయాల్సిందే. అమ్మో బాబాయ్, అలా ఉంటుంది. స్కూల్స్ ఎలా ఉంటాయి ఫీజెస్ కానీ? స్కూల్స్ అయితే డిపెండ్స్ అండి, అన్ని టైప్స్ ఉన్నాయి. మినిమం అయితే ఒక 30,000 దాకా అయితే ఉంది స్టార్టింగ్. ఓకే. నేను స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను, మా పిల్లల స్కూల్స్ చెప్పట్లేదు, స్టార్టింగ్ స్కూల్స్ చెప్తున్నాను. ఆ టైపు ఉంది. 1 lakh కట్టే వాళ్ళు ఉన్నారు, అంటే టర్మ్కి 3 monthsకి అనమాట. ఓకే. టర్మ్కి అది ఇయర్ 1కి అలా చెప్తున్నాను అనమాట. ఏ క్లాస్ వాళ్ళకి? ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 15,000 ఉంది, 30,000 ఉంది, 1 lakh కట్టే వాళ్ళు డిపెండ్స్. అలా ఇక్కడ ఎలా ఉంటుందో కొంచెం స్టేటస్ పెరిగి అలాగ ఉండే వాళ్ళకి అన్ని ఉంటాయి. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంటుందా అంటే స్కూల్స్లో వాళ్ళ దగ్గర ఉండే? వాళ్ళ లాంగ్వేజ్ అయితే సొహైలీ అండి. ఓకే. కాబట్టి సొహైలీ ఏం మస్ట్ ఏం కాదు, ఎందుకంటే అక్కడ పని వాళ్ళతో సహా, అంటే నేనేం తక్కువ చేసి మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. చిన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, చదువుకోని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అవునా? వాళ్ళకి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు అసలు ఎలా అంటే ఇప్పుడు పని వాళ్ళు కదా చదువుకోలేదని అనుకోవటానికి లేదు, వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్ చేస్తారు. అట్లీస్ట్ 10th ఇంటర్మీడియట్. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు ఇలాగా నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నా. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వచ్చి డ్రైవర్ జాబ్ చేస్తారు, ఏం ఫీల్ అవ్వరు. అలాగే మనం కూడా ట్రీట్మెంట్ నువ్వేం అలాగా ఉండదు. ఓకే. చాలా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళందరూ, ఎవరైనా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే. మా ఎంప్లాయీస్ మమ్మల్ని పేరు పెట్టే పిలుస్తారు. నన్ను సాయి అనే పిలుస్తారు. ఓకే. వారినంటే అంజు అనే పిలుస్తారు. సారు ఇదంతా కొంచెం మేము ఏదైనా పిలవాలంటే కూడా ఎవరినైనా బాస్ అనే పిలుస్తాం. ఓకే. ఎవరైనా సరే అది చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే
ఈక్వల్ ఇది ఉంటుంది అనమాట. ఓకే. ఈ షాప్స్లో వర్క్ చేసే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం కష్టపడుతున్నట్టు గమనించాను నేను కొన్ని వీడియోస్లో. ఏం ఉండదండి, 99% ఉండదు. ఓకే. వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినా మనం మళ్ళీ మనకి అంటే కూరగాయలు వాళ్ళ దగ్గరే తప్పితే మామూలు షాపులకి వెళ్తే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఓకే. కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ట్రై చేస్తాం, అంటే కొంచెం మనకు కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఎన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు నేను 20 years ఉన్నానండి. వాళ్ళ లాంగ్వేజ్ మహా అయితే ఏదో వెల్కమ్ ఇలాంటివి ఏవో చెప్తాను తప్పితే ఫ్లూయెంట్గా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు అంత ఇప్పుడు మనకి ఛాన్స్ వస్తేనే నేర్చుకుంటాం, అంటే అవసరం ఆ ఛాన్స్ కూడా కదా, అవసరం వస్తే నేర్చుకుంటాం. మాకు అవసరం పడలే. ఓకే. ఇది ఒక 2-3 పదాలు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు? కరీబు అంటే అంటే వెల్కమ్ అని, కరీబు అంటే వెల్కమ్. కరీబు. అసాంటే అంటే థ్యాంక్స్ అని. అసాంటే మ్యాండేటరీ వర్డ్స్ నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చే మామ అని నేను చాలా వీడియోలో సంపాదిస్తా, నాకు కామెంట్స్ దాని మీద వస్తాయి. మీ మామనా, జెంట్స్ లేడీస్ అని కాదు, మామ అంటే అమ్మ అని అర్థం అనమాట అక్కడ లాంగ్వేజ్. అది ఎవరినైనా మామ అనే ఎవరినైనా, నన్ను మా పనమే మామ అనే పిలుస్తుంది, నేను మామనే పిలుస్తాను తన్ని. అలా. సార్ అయితే, అదే అబ్బాయిలు అయితే బాబా అంటారు. బాబా. బాబా మన దగ్గర కూడా అంటారు యాక్చువల్లీ మామ. బాబా అంటే మన దగ్గర నాన్న అని అర్థము, అంతే. వాళ్ళది కూడా అంతే. ఇంకెక్కువ కావాలంటే రఫీకి అంటారు. రఫీకి అంటే ఫ్రెండ్. రఫీకి రాఫీకి అని మన దగ్గర ఇప్పుడు కొత్తవి స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆఫ్రికా రీల్ కూడా చేస్తున్నారు కదా చాలా మంది, రీల్ ఫేమస్ అయింది కదా. సో ఎడ్యుకేషన్ వైజ్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుందండి, బాగుంటుంది. ఎడ్యుకేషన్ పిల్లలకి అంటే రుద్దరు, రైట్, అంటే బాగా రుద్దరు. ఇది చదవాలి ఇది అలా ఉండదు, ప్రాక్టికల్గా చెప్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడీలు చెప్పాలనుకోండి, ఆ బా కా అలా చెప్తారనమాట. ఏని ఆ అని, బీని బా అని, సీని కా అని అలా అలా చెప్తారు. చిన్నప్పుడు మా పిల్లలు చదువుకునేటప్పుడు నేను ఒక టీచర్ని పెట్టి నేర్చుకునేదాన్ని, అంటే మనకు తెలియదు కదా, అలాగా వాళ్ళని పెట్టుకుని. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఉందా సిస్టమ్? ఇప్పుడు చాలా మారింది మనకి. ఇప్పుడు ఎవ్వరు అంత ఫోర్స్ చేయట్లేదు పిల్లల్ని కూడా, ఆర్ట్ లో అంతా తీసుకొస్తానని చూశాను. ఫస్ట్ లో మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్నే మార్క్స్ రావాలి, ఇలాగే రావాలి అని చెప్పేవాళ్ళు. అక్కడ ఎలా ఉండదు? అలా ఉంటుంది. అసలు టీచర్స్కి మనం వెళ్ళి ఒకవేళ అడిగితే ఏంటి మా అమ్మాయి సరిగ్గా చదువుతుందంటే, మీరు ఎందుకు టెన్షన్ పడతారు, వాళ్ళు నెమ్మదిగా చదువుతారు అని మనకి ఎక్కువ క్లాస్ పీకి పంపిస్తారు. ఓకే. ఇంటర్నేషనల్ టీచర్స్ ఉంటారా అక్కడ? లోకల్ టీచర్స్ మామూలుగా మనకి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తుంటారు. ఓకే. మన ఇండియన్సే స్కూల్ పెట్టున్నారు. ఓకే. కెన్యన్ స్కూల్ ఉంటుంది, ఇండియన్స్ ఈ గుజరాతీ వాళ్ళు పెట్టున్నారండి, ఓష్వాల్ అని చెప్పి, హిండోలి అని, ఓష్వాల్ అని, ప్రీమియర్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. ఓకే. ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. బాగుంటుంది, పిల్లలకి అర్థమయ్యేలాగా. ఇది ఏమంటారు, రుద్దుడు కార్యక్రమం కాకుండా మనం ఇదే బట్టి విధానం. ఎస్, బట్టి విధానం ఉండదు. ఇంకొకటి ఇదే చెయ్యాలి అని ఫోర్స్ కూడా చెయ్యరని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే చెయ్యరు. ఓకే. చేస్తే గిస్తే పేరెంట్స్ చేయాల్సిందే తప్పితే ఇదే చదవాలని చెప్పరు. 10th రాగానే వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేస్తారనమాట. ఈ కోర్సులో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత పిల్లలకి ఇష్టం, వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళలో వెళ్తారు. ఓకే. నేను ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, పెద్ద తెలియదులేండి నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది. అక్కడైతే అలా ఉంది ప్రెసెంట్. హైయర్ స్టడీస్ కూడా బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయి. జాబ్ అక్కడే చేసుకోవడానికి. అకౌంట్స్కి అయితే బాగుంటుందండి. ఓకే. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం తక్కువే, ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఒకప్పుడైతే సాఫ్ట్వేర్ వాళ్ళకి తక్కువే. మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ కనిపించాం, మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉండేవాళ్ళు కదా, మార్కెటింగ్. అంటే అసలు అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎంఎన్సీ కంపెనీస్ ఏం లేవా? నాకు ఐడియా లేదు. ఎంఎన్సీ అంటే ఇదే మనకి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.